సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో అయితే మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే సో కలెక్ట్ 100 కాయిన్స్ ఇన్ సిటీ ఇది చేయబోతున్న మిషన్. ఇదైతే సో నాకు పైకి వెళ్ళి అంత ఓపిక లేదు కాబట్టి లెట్స్ గో. బయటికి వెళ్ళిపోవాలి. అండ్ ఈ మిషన్ చేసేటప్పుడు గైస్ మీకైతే యాక్చువల్లీ రాదు, అంటే వేరే మన ఫోన్ అయితే ఓపెన్ కాదు. నేను ఇప్పుడు కవసాకి నింజా H2 తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా కానీ రాదు. నాకేమో అదే ఇష్టం. మళ్ళా దట్స్ బ్యాడ్ లక్. ఇట్స్ ఓకే, విల్ మేనేజ్ విత్ దిస్ డిఫెండర్ కార్. డిఫెండ్ చేద్దాం ఈ డిఫెండర్ కార్ తోటి. సో స్పీడ్గా వెళ్ళి అలా సడన్ బ్రేక్ వేసేద్దాం, ఎందుకంటే మనము మిషన్ అయిపోయేదాకా ఇదే కార్ని యూజ్ చేయాలి. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, బట్ నో ఛాన్స్ అసలు అది. ఇంకెన్ని చేయాలి? ఇంకా 8 కాయిన్స్ చేసినది. ఇంట్లో టోటల్ 3 to 4 కాయిన్స్ ఉంటాయి. ఇంకా 9 కాయిన్స్. $10 కాయిన్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాము, తర్వాత ఎయిర్పోర్ట్, తర్వాత డెస్టినేషన్ అంటే తర్వాత ఇంకెప్పుడైనా అప్పటిదప్పుడే చేసుకోవాలి మనం అంతా. సో తర్వాత అయితే మనం ఏదైనా కార్ని దొంగలిద్దాం గీస్. దొంగలించడం అంటే వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడమే, ఇంకేం లేదు మనకు దారి. ఎందుకంటే ఇదే కార్ తోటి మేనేజ్ అయితే మనం చేయలేము. ఐ క్యాంట్, ఎందుకంటే నేను గేమ్ ఆడేటప్పుడు అయితే ఎక్కువ వరకు ఆల్మోస్ట్ 1 minute ఎక్కువ కార్లే మారుతూ ఉంటా. సో ఎస్, సో మనకైతే 14 కాయిన్స్. లోపలికి వెళ్దాము, ఎందుకండి లోపలికి అయితే అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ అయితే ఇక్కడ రాగానే పోలీసులు ఎంటర్ ఎలా కూర్చున్నారు, అసలు నాకు నచ్చదు. సో గైస్ అలా వెళ్ళిపోదాం గైస్. ఓకే, పైన ఫ్లోర్ అయితే ఒకటి ఉంది. సో ఇక్కడే ఒకటే దగ్గర ఇప్పుడు మనకైతే 18 కాయిన్స్ అవుతాయి. సో గైస్ ఈరోజు నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే నెక్స్ట్ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్. పాపం వీడు ఏం తప్పు చేశాడో ఏమో. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో వన్ అయితే పక్కగా, ఒకవేళ మీరు కనుక ఈ వీడియోకి 20K లైక్స్ తెస్తే వాడిని నేను నెక్స్ట్ వీడియోలో కాపాడుతాను గైస్. ఎలాగైనా కాపాడుతాను, లేకపోతే పోలీసులను లేపేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా గేమ్ ఆడారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే చూడొస్తారు కదా, ఇక్కడ నుండే ఎయిర్పోర్ట్లో 2 కాయిన్స్ అయితే కనబడ్డాయి. సో ఈ మిషన్ చేద్దామన్నప్పుడల్లా నాకైతే బోర్ కొట్టేది, బట్ మీకోసం చేస్తున్నా. నెక్స్ట్ మిషన్ చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే ఇట్స్ హార్డెస్ట్. ఎందుకంటే కిల్ డైనోసర్స్, కిల్ జాంబీస్ అండ్ కలెక్ట్ 100 కాయిన్స్. ఇప్పుడైతే 20 కాయిన్స్ అయ్యాయి, ఇంకా 80 కాయిన్స్ టు గో. ఇంకా 18 కాయిన్స్, 80 కాయిన్స్ అంటే కష్టమే, బట్ చేస్తాం. ఈ మిషన్ ఇంకా ఫెయిల్ అయితే అయిపోయాము బతుకు. మధ్యలో పోలీసులు రావచ్చు, అప్పుడు నేను తిక్క పని చేశానో తెలియదు, కానీ అప్పుడైతే వచ్చారు మన వాళ్ళు. సో గైస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ ఉంది కదా ఎల్లో ఫ్లైట్, ఆ ఫ్లైట్ ఎత్తుకొని వెళ్ళిపోతా. వస్తూ రాదు కూడా నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. చూస్తున్నారు కదా, సో అదే మన ఇంకొకటి. ఇంత టైం వేస్ట్ చేద్దాం అంతా, ఆగండ్రా. సో వెళ్దాం, లెట్స్ స్టార్ట్. గ్యాస్ వచ్చింది గ్యాస్. సో ఇప్పుడు మనం తీసుకొని కూడా ఏం చేయలేము, బట్ ఇప్పుడే నేను పక్కా సిటీలోకి అయితే వెళ్ళిపోతా గ్యాస్. ఏం చేస్తాను చూడండి మీరే. బట్ దీని వెనక మనం సరిగ్గా ల్యాండ్ చేయకపోతే అయిపోయి మన బతుకు. ఎంతసేపు చేసిన కష్టం అంతా పోద్ది. ఓకే, ఇప్పుడే క్రాష్ అయ్యేటట్టుంది, మళ్ళా తర్వాత అయితే నా బతుకు. ఎస్ కేస్, అండ్ సక్సెస్ఫుల్లీ ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యాను. అండ్
ఏదైతే అది కింద పడిపోతుంది, చూసారు కదా, రెక్కలు కూడా ఆగిపోయాయి, మెల్లిగా కింద పడిపోయింది. సో మనం దిగిపోవడం మంచిది ఇప్పుడు పేలిపోకముందే. సో గైస్, నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేన్ క్యాషింగ్ వీడియో అయితే ఉంటుంది, దాన్ని అయితే పక్కా చూసేయండి, మస్తు ఉంటుంది అసలు, ఫన్నీ కూడా. సో నేను అక్కడ దాకా కొరుక్కుంటూ వెళ్ళాలి, అలాగే కాయిన్స్ కూడా కలెక్ట్ చేద్దాం ఎక్కడైనా ఉంటే. చాలా దూరం ఏం రాలేదు. సో నెక్స్ట్ అయితే వస్తుంది మనమైతే నెక్స్ట్ వేరే సిటీకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఆ సిటీ అయితే నాకు అంత నచ్చదు, ఎందుకంటే దాంట్లో ఇల్లులు ఏమి ఉండవు. సో ఇంత దూరం వెళ్ళాలంటే కష్టమే. 23 కాయిన్స్ అయ్యాయి గైస్. మన కార్ ఉందో లేదో కూడా తెలియదు. ఇట్ షుడ్ బి, అవును, ఎందుకంటే ఉండకపోతే మనకే కష్టం. స్లో మోషన్లో ఉరుక్కుంటూ వెళ్ళిపోదాం, అలా ఇలా వెళ్తే రేపు వెళ్తాం అనుకుంటా, అందుకే స్పీడ్గా వెళ్ళిపోదాం. అక్కడ ఒక కాయిన్ ఉంది, దాన్ని కూడా పికప్ చేసేసుకున్నాం. చుట్టుపక్కల చూసేద్దాం, ఎందుకంటే మళ్ళీ డబుల్ ఫండ్ ఉండొద్దు కదా మనకి. టైం వేస్ట్ చేసి మరి డబుల్ ఫండ్ వస్తాము, అట్లా ఉంటుంది మనతోని. సో ఇదైతే టోటల్ పార్ట్ 1, 2, 3 ఏముండవు గైస్, టోటల్ ఇదే ఫుల్ వీడియో, అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఆల్మోస్ట్ మన వీడియో ఇప్పటికీ 6.5 minutes అయితే కంప్లీట్ చేసుకుంది. సో గైస్, అలా వెళ్ళిపోయాను నేను. మన కార్ కనిపించట్లేదు, ఒక నిమిషము. అక్కడ ఫ్లైట్ లేదా? లేదు, ఎవడో తెచ్చి అక్కడ పెట్టేశాడు. నా మాట కాదని చేసావు కుదరా. ఓకే, మనకి ఇప్పుడు బోల్తా పడిపోయింది. ఏంటంటే మన కార్ లేదా, ఎవర్రాది? ప్లేన్ ప్లస్ కారా ఉంది గైస్, కార్ అయితే ఉంది, ఏం బాధపడద్దు. ఇంకా 25 కాయిన్స్ అయ్యాయి గైస్ మనకి. సో ఇక ఏముంది, ఈ 25 కాయిన్స్ అయితే వచ్చాక కొంచెమైనా గాలి పీల్చుకోవాలి మనమైతే. ఒక 75 కాయిన్స్ గైస్. నేను ఎప్పుడూ ఈ మిషన్ అయితే చేయలేదు అసలు, అంత బోర్ కొడుతుంది చేస్తుంటే. ఇక్కడ ఉందని ఇప్పుడే చూసా, అందుకే వెళ్తున్నా డబల్ పని అవుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి కాయిన్స్ వెతుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకే నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నా. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇక్కడ వచ్చింది, బాగానే ఉంది కాయిన్స్. ఓకే, ఇక్కడే చాలా కాయిన్స్ ఉన్నాయి గైస్. లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం మిషన్ చేసినప్పుడు ఇక్కడ నేనైతే చనిపోయాను, వాడు గుద్దాడు, వాడికి బాగా బల్బ్ ఎక్కింది, సాడీ కార్లో వచ్చాడు. ఇక్కడ చాలా కాయిన్స్ వచ్చాయి, 29. ఇప్పుడు మన దాంట్లో ఇంకా మనకి కావాల్సినవి కేవలం 70 కాయిన్స్ మాత్రమే గైస్. ఇంకా మన కార్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 30 కాయిన్స్ అయితే మన కాలేజ్ చేసేసుకున్నాం. సో గైస్, మనం లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? రైల్వే స్టేషన్, నెక్స్ట్ డెస్టినేషన్. అవునా, అక్కడ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఓకే, ఇదే కానీ కంటే ఓకే, గ్లాస్ కూడా పగిలిపోయింది అంటే సౌండ్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఈ కార్ దొంగలించేద్దాం గైస్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే. దాని పేరు ఏంటి, ఇండివేటర్ ఏదో ఉంటుంది. దాని చీట్ కోడ్ అయితే 2020. సో గైస్, నేనైతే 30 నుండి స్టార్ట్ చేసాను ఇక్కడ. సో 32 అంటే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ 2 కాయిన్స్ దొరికాయి నాకు బాగానే. సో ఇక్కడ చూడండి, మస్తు కాయిన్స్ ఉన్నాయి. 35 అనుకుంటా, ఐ థింక్ సో.
అక్కడొకటి ఉంది గైస్. సో గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. మన కోసం ట్రైన్ బుక్ చేసుకున్నాం ఇందాకనే, ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఆగింది. ఇంకా మనం కొద్దిసేపట్లో మనమైతే ట్రైన్ ఎక్కబోతున్నాం. ఎందుకంటే అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్లో అక్కడ కలెక్ట్ చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఓకే అండ్ గైస్ మనమైతే ఇప్పుడు ఎక్కడికి, ఇది గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం ఓకే వీ హ్యావ్ ఓకే ఓకే కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది. జస్ట్ ఒక్క డోర్ ఊడిపోయింది అంతే, మిగతా అన్నీ ఊడిపోయాయి. మనం మాత్రమే ఆన్ చేస్తాం. ఇక మనం ఎక్కడికి వెళ్ళాలంటే గేస్ మనకు ఆల్మోస్ట్ 40 కార్స్ అయ్యాయి. సో అందుకని చెప్పేసి ఇందాక అన్నట్టే మన బుగాటి చిరాన్ కాదనుకుంటే తెలుసు, చిరాన్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోదాము. ఫ్రంట్లోకి అయితే మోస్తుంది కదా. సో లెట్స్ గో గో గో. అసలు నెక్స్ట్ వేరే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. మనము ఈ కారణం డ్యామేజ్ కాకుండా ఉండాలి. పక్కా అయితే ఒక్క నిమిషం ఆగుతాం. ఇక్కడ మన కార్ డోర్లు ఏంటి ఇక్కడ దాకా వచ్చి పడ్డాయి. అసలు ఈ కార్ డోర్లేనా? అది అక్కడ ఏదో పార్ట్ ఉంది మళ్ళీ, ఇంజన్ అనుకుంటా కార్కి. ఇది కూడా డోరే మళ్ళా. ఈహిహి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను వేరే సిటీకి. వేరే వాళ్ళ కార్ తీసుకుంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళా. అవునా, మనం పక్కాగా వస్తాం దీంట్లో. ఇప్పుడు నేను టర్నల్లోకి వెళ్తున్నా. ఓహో చాలా జోరులో ఉంది గైస్. ఓహో స్టోర్ వెళ్ళిపోతుంది ఇదైతే. మనమేమో కాయిన్స్ ఇంకా కలెక్టే చేయలేదు. సో ఈ మిషన్ ఎలాగైనా రోజు కంప్లీట్ చేస్తా గైస్. సో టర్న్ నుండి అయితే బయటికి వచ్చేసాం. సో అయినా కానీ అక్కడ ఏం కాయిన్స్ దొరకలేదు కాబట్టి సేమ్ అదే రూట్లో వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కొత్త సిటీ చూపిస్తాను అన్నాను కదా గైస్. అయినా దీంట్లో ఎక్కువ ఏమి ఉండదు యాక్చువల్, అసలు ఏమి ఉండదు. జస్ట్ ఇలా బిల్డింగ్స్. కావాలంటే మనం కూడా ఇలాంటి సిటీని నిర్మించవచ్చు. ఉండట్లేదు, బోనట్ ఎగిరిపోతుంది. మనం వెళ్ళాల్సిన టైం ఆసనమైంది గైస్. ఇక మనకేమో రూట్ కూడా తెలియదు. ఇంత దూరం వెళ్ళాలి, ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు మనకైనా. రైటా లెఫ్టా అంటే మనం ఇప్పుడు రైటే తీసుకుంటాం, ఎందుకంటే రైట్ ఈజ్ బెస్ట్, ఆల్ బెస్ట్. సో మిషన్ అయితే అస్సలు ఫెయిల్ కాకుండా వెళ్ళాలనుకుంటున్నాం. దీని బంపర్ కూడా వేపిస్తున్నాను, ఎందుకంటే మనకు లేదు కాబట్టి. ఇది చాలా ఈజీగా ఇరిగిపోతాయి అన్నీ. ఏంటి పోలేదు, మన దారి అడ్డదారి. సో అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం కదా. సరే అయ్యో యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది అక్కడ. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా గైస్, అలా వెళ్ళి అలా ఆడి కార్ని కూడా తీసేసుకోవాలి. ఎలాగని అది కాదు, వేరే కార్ తీసుకున్నాము, వేరే పీస్ తీసుకున్నాము. ఏంటి వేరే సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడంతా. వావ్
కార్ కంటే ఫస్ట్ దాని డోర్ వచ్చి పడిందే. ఇదంದ್ರೆ ఇది ఆఫ్ ఇస్తున్నాక. ఓకే, అయితే మనం ఫస్ట్ ఇల్లు. ఇక్కడ కూడా కాయిన్స్ లేవు. ఎక్కడైనా ఎతకాలి నేను ఇప్పుడు కాయిన్స్ని. ఎక్కడ ఎతికినా లేనే లేవు గైస్. మనకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి కూడా తెలియదు మళ్ళా. సో ఇప్పుడైతే నాకు ఒక ఐడియా వచ్చింది గైస్. కంటైనర్స్ స్టంటింగ్ దగ్గరికి వెళ్ళాము. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా అడిగే. అక్కడ కూడా లేకపోతే అయిపోయింది మనం విషయం చేయాలంటే. ఎస్ ఎక్కడైనా టోటల్ 41 గ్యాస్ మనకైతే కాయిన్స్. 41 కాయిన్స్ వచ్చాయా? ఓహో, ఇక్కడ కూడా ఏం లేవు కదా. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు పక్కాగా యస్. సో ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయాను నేనైతే. నాన్ స్టాప్ ఎక్సిలేటర్ నొక్కుతానే నాకు. పోతే పోతే లేకపోతే లేదు. ఎస్, ఇక్కడ ఇంకొక కాయిన్. సో అలా వెళ్ళిపోయి అలా కన్స్ట్రక్షన్ దగ్గర ఆగిపోదాం. ఎందుకంటే అక్కడ కూడా కాయిన్స్ ఉండవచ్చు. అండ్ ఇదైతే మన ఆఫీస్ లాగా నేను ఫీల్ అవుతా. ఇప్పుడు ఉన్నాయి లోపల ఉన్నాయి అక్కడంతా. సో ఇక్కడనే కార్స్ వెళ్ళవు. సో నేను ఎప్పుడైతే ఏదైనా కార్ కొనాలనుకుంటే ఇక్కడికి వస్తా. ఫస్ట్ వస్తాను, తీసుకుంటాను, వెళ్ళిపోతాను అలా అంతా. సో అలా వెనక్కి వెళ్ళిపోదాం గైస్. సో పైన కూడా ఉన్నే ఉంటాయి. పైకి కార్ వెళ్తుంది, బట్ నేను వెళ్ళను. లాగ్ చేస్తున్నారు. సో లెట్స్ గో గైస్. ఓకే, మన అదృష్టానికి కొద్దీ ఇక్కడ 4 కాయిన్స్ ఉన్నాయి. బాగానే 46 అండ్ ఇక్కడ 3 అంటే ఇక్కడ 49. అయితే హాఫ్ సెంచరీ ఎక్కడ కొడతామో అక్కడ నేను దండం పెట్టుకుంటా. బట్ ఇంకా మనం హాఫ్ కొట్టాలి, అది మాత్రం మర్చిపోద్దు. హాఫ్ సెంచరీ గైస్, కంగ్రాచులేషన్స్. అది నాకు నేనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు చెప్పారు కాబట్టి. ఇంకా హాఫ్ సెంచరీ కాలేదు గైస్, సారీ గైస్. ఇప్పుడైతే మనకు అక్కడ నాన్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కనబడుతుంది కదా. సో ఇంకొకటి చెప్పాలంటే అటు సైడు మనకి ఏమన్నా ఉండొచ్చు. ఏంటో కాయిన్స్ లేవు. ఓహో, కొత్త వాటికి అన్నిటికీ వచ్చేస్తాయి. ఓకే, ఇంకా అక్కడికే వెళ్ళాను మనము, కన్స్ట్రక్షన్ ల్యాండ్కే. ఇక్కడ లేదు కాబట్టి అయితే అక్కడికి వెళ్తున్నాం గైస్. అండ్ స్టాప్ కానీ కార్ వెళ్ళదంట గైస్. మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోవాలి మనము సరిగ్గా. కానీ నాకు బుగాటి అంటే నచ్చట్లేదు. అనుకున్నట్టు ఆ రెడ్ కార్ని అయితే ఎలాగైనా తీసుకోవాలి ఇప్పుడు. బట్ కూడా దొరకాలి కదా ఫస్ట్. ఇలా వచ్చేసాం. అలా కాయిన్స్ అయితే ఉన్నాయి గైస్ బాగా. వావ్, ఎన్ని కాయిన్స్ వస్తాయని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. అందుకే నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నా. సో ఇక్కడికి హాఫ్ సెంచరీ కొట్టబోతున్నాను కొద్దిసేపట్లో. అది నేనే గైస్. నువ్వు అక్కడ ఒక కాయిన్ ఉంది, అది నేను చూడలేదా. ఓకే, పక్కా బిల్డింగ్లో అయితే నాకు పక్కాగా హాఫ్ సెంచరీ కంటే ఎక్కువనే కొడుతుంది. అండ్ ఈ బిల్డింగ్లో లేవేమో
చూసారు కదా గైస్ ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ ఉండదు జావెలిన్ త్రో లేక మనం వేసేసుకున్నాము. అవును కొద్దిగా వచ్చేవాడు. నేను ఎప్పుడు ఇంత పెద్ద రిస్క్ చేయలేదు. అని వెళ్తున్నాం గైస్ హాఫ్ సెంచరీకి దగ్గరలో. యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్లో ఉండదు అదే, అండ్ సెకండ్ ఫ్లోర్లో దుంకాను అనమాట. 53 వావ్ 56 గైస్. ఇంకా 2 ఉన్నాయి గైస్. ఇంకా 59 గైస్ అయింది. పక్కన బిల్డింగ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అవునా ఇప్పుడే మన వీడియో అయితే ఇంకా స్టార్ట్ అవ్వింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనం 60 కంటే కొట్టాలి. ఐ మీన్ 40 కొట్టాలనుకుంటే ఐ థింక్ సో. పక్కన అంటే అటు సైడ్ చేసి మనము ఇదే బిల్డింగ్. అండ్ గైస్ ఓకే ఇది హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, వదిలేద్దాం. సో ఇప్పుడే నేను అఫీషియల్లీ పైకి వెళ్తే కాయిన్స్ ఉంటాయి పక్కన వచ్చేసాం కాదు. పక్కన బిల్డింగ్లో ఇంకా ఉన్నాయి బట్ ఐ డిడ్ంట్ సా దట్ ద వీడియోస్. 22 minutes అయింది ఇప్పటికే. $60 కంటే ఎక్కువ. ఎన్ని రే నా కాయిన్స్ ఎన్ని చెప్పండి రా. సో గైస్ వీడైతే కొద్దిలో పోతాడు. కానీ అయితే మిషన్ ఎలాగైనా స్టార్ట్ చేసేస్తా. ఐ మీన్ ఇప్పటికి మనకు ఎన్ని కాయిన్స్ తెలియదు బట్ 65 కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 63 కంటే ఎక్కువ కొట్టాను నేను. సో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసా. ఎంత తెలుసా 67 కాయిన్స్. ఎస్ అనుకున్నట్టు ఎన్ని కాయిన్స్ పెట్టా. నేను ఏ బిల్డింగ్లో సెట్ చేయాలబ్బా, ఈ బిల్డింగ్లో చేద్దాము. ఎస్ ఈ బిల్డింగ్లో కాయిన్స్ ఉన్నట్టు నీడలు అయితే కనబడ్డాయి. సాహో వెళ్ళాను చేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. అండ్ ఇయర్ ఏంది ఇంకా పైకా. ఓకే వెళ్ళిపోదాం. $72, $73, $74, $75. అండ్ గేస్ ఇప్పుడైతే నా దగ్గర ఉన్నాయి 75 కాయిన్స్ గేస్. స్టార్టింగ్లో 25 నుండి ఇప్పుడు 75 దాకా. అండ్ ఇంకా 25 కావాలి. స్టార్టింగ్లో ఉన్న 25 ఇంకా కావాలి మనకి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వెతకబోతున్నా అనేది తెలిస్తే మాత్రం మీరు కామెంట్స్
సో గైస్ అండ్ గైస్ మనమైతే ఇప్పుడు 76th కాయిన్ ఇప్పుడు మనం లెజెండర్ కార్ని అయితే దొంగలిచ్చేద్దాం. ఏంటి వీడు వెళ్ళిపోతున్నాడు గైస్, నేను వాడిని వెళ్ళనిచ్చేవాడినే కాదు. ఓకే, వీడి తల మీద నుండి వెళ్ళిపోయాను. నేను ఎక్కడైనా వెతకాలి, ఏమైనా వెతకాలి అసలు. ఓకే, ఇక్కడ ఒక కాయిన్ ఉంది. వి హ్యావ్ నో రైట్ టు. ఒక్కటి కాదు, ఒకటే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ లేవు. అవును, ఇది కూడా వాచిపోయింది. ఓకే, ఏంటి ఇన్ని కదా ఒకటేసారి. ఓహో, లెజెండ్ ఆఫ్ పార్ట్స్ అన్నీ వేరే లెవెల్లో వెళ్ళిపోయాయి అసలు. ఇక 2 కాయిన్స్ బోనస్. ఇంకా కేవలం ఇదే మనల్లా. ఓకే, ఇంకా కేవలం మనకి ఎన్ని కాయిన్స్ అబ్బా, 19 అనుకుంటా. ఐ థింక్ సో గైస్. ఇంకా మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళి సెర్చ్ చేద్దాం. ఉంటే మన లక్. చూసారు కదా, ఈ నుండి కనబడుతున్నాయి. సో గైస్, అది నేనే గైస్. ఎవరనుకున్నావు? అది నేనే. ఇది కూడా నేనే. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఎన్ని కాయిన్స్? 83 కాయిన్స్. 85 కాయిన్స్ అవ్వచ్చు ఇప్పుడు. అనుకున్నట్టు 85 కాయిన్స్ అయితే అయ్యాయి. సో ఇక వెళ్ళిపోతున్నాం. ఇంకా కేవలం 16 కాయిన్స్ మాత్రమే. 16 కాయిన్స్ కాబట్టి మనం ఫాస్ట్గా సెట్ చేయాలి. టైం మన లెజెండ్ అది ఇప్పటి వరకు అక్కడే ఉంది, లెజెండ్ లాగా. వీళ్ళందరినీ గుద్దుకుంటూ మరీ వెళ్ళిపోతా.
సో అక్కడ ఒక కాయిన్ ఉంది. ఓ నో, వా ఇది కనుక బయట నుండి చూస్తే అసలు కిక్కే వేరబ్బా. చూసారు కదా, ½ లీటర్ బ్లడ్ ఆడనే ఉంది. ఇక ఎక్కడైనా వెతకాలంటే మనం డైరెక్ట్గా వేరే వాళ్ళ ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎక్కడికంటే, అవును ఎక్కడికి వెళ్తున్నా, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చానో కూడా నాకు తెలియదు. బట్ ఐ కేమ్, దట్స్ మై స్పెషాలిటీ. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే బీచ్కి. ఒక్క నిమిషం, యాక్చువల్లీ మిషన్ పేరు ఏంటంటే కలెక్ట్ 100 కాయిన్స్ ఇన్ సిటీ. అంటే సిటీలోనే వెతకాలి మనం, వేరే ఎక్కడికి వెళ్ళొద్దు. కాబట్టి ఇంకా మనకి 16 కాయిన్స్ కాదు 15 అనుకుంటా, ఐ థింక్ సో. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇంతసేపు చూడలేదు నేను. 87 అంటే ఇంకా 13 కాయిన్స్. నా బర్త్డే డేట్. ఓ నో, ఈ సందులో మనం లెజెండ్ లాగా ఇరికించేద్దాము. అలా వెళ్తే ఈ సందులో కేవలం 2 మాత్రమే ఉన్నాయి గీస్. అండ్ దీంతో మనం 89 కాయిన్స్ అయితే కంప్లీట్ చేస్తాము. అండ్ ఈ సందులోకి వెళ్తే ఎన్ని ఉంటాయి, ఇక్కడ కూడా 2 సెట్. ఇంకా ఇలాంటి ఎన్ని మూలలు ఉంటాయి, ఎన్ని మూలలకు వెళ్ళాలా మనము. అలా 89 పట్టించేసాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అయితే 91 కాయిన్స్. కేవలం 91 అని మాత్రం మనకండి, ఎందుకంటే మనకి ఎక్కువ, కొందరికి తక్కువ. ఏందన్నా నేను లెజెండ్ నిజంగానే పడట్లేదు. $92 కాయిన్స్ అయ్యాక మనము కొంచెం ఫాస్ట్గా చేయాలనిపిస్తుంది నాకు ఎందుకో. ఓకే, 94 ఇంకా. చా, మన ఇంట్లోకి వెళ్ళి అయితే వెతుకుదాం. ఇదైతే న్యూగా లాంచ్ అయింది, ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. ఓ నో, ఇది ఏంటి, మనుషులే కొట్టలేరు అలాంటిది ఇది కొడుతుంది వీలి. ఓకే, ఈ చెట్టు కదలదా. ఇక తీసుకురండి మన ఏంటిది, యాంద్రిదా. ఓకే, ఇంటి చుట్టూ ఒక 2 చుట్లు వేద్దాము, అప్పుడు కానీ కాయిన్స్ కనిపించాము మనకి. అలా వెళ్ళిపోయాను వేసి, అయినా కనుక లేదు, కేవలం ఇంకొకటే ఉంది. మనకు కావాల్సింది 4 కాయిన్స్ గైస్. వీఆర్ గోయింగ్ టు బి రీచ్ 100. నా 197th కాయిన్ అయితే వచ్చేసింది మనకి. అండ్ అయినా కానీ పైకి వెళ్ళి చూస్తాను నేను. ఓకే, 98th కాయిన్ అండ్ 99th కాయిన్ కూడా కంప్లీట్ చేసేసాం. అండ్ 1 more కాయిన్, అది ఎక్కడ కాదు అక్కడే ఉంది, సందులో దాచుకుంది. ఓహో, లెఫ్టా రైటా అంటే నేను అక్కడ రైటే తీసుకుంటా. ఏంటిడు స్పైడర్ మ్యాన్ లాగా ఇలా ఎక్కేసాడే. నేను కిందికి చంపేస్తే కింద పడతా, బట్ చచ్చిపోవచ్చు. ఓకే, నో ఛాన్స్. అండ్ మనం ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉన్న కాయిన్ని తీసేసుకుందాం, ఎందుకంటే రైట్ సైడ్లో డస్ట్బిన్ ఉంది. పోయిపోయి డస్ట్బిన్ దగ్గర మన మిషన్ని మాత్రం కంప్లీట్ చేయొద్దు కదా. ఓ నో, వీడు ఇక్కడే పోయేటట్టున్నాడు. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడే కొద్దిసేపు దాకా ఉన్నాను. వాడు మళ్ళీ కింద పడితే
వేస్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కింద కనిపిస్తున్న గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అందుకే నేను ఎటువంటి తొందర లేకుండా మెల్లిగా వెళ్ళడం మొదలుపెట్టాను. సో ఇక కొద్దిసేపట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న కాయిన్ తీసేసుకుందాం. ఓకే, అండ్ మిషన్ ఎస్. ఓకే గైస్, మనమైతే మిషన్ని కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.